అది నీ మీద ప్రేమ కాదురా, నీ వెనకాల ఉన్న ఆస్తి చూసి కాలం వేసినదే. తనకి పగ తప్ప ప్రేమలు తెలియదు. మరి దీన్నేమంటారు అంకుల్? తోక తొక్కితే తాచు బుస్సని లేచినట్టు లేసే మనిషి ఎందుకు మనల్ని ఏమీ చేయకుండా వదిలేసింది? రేపటికల్లా నువ్వు కనిపించకుండా చేయకపోతే నేను ధనుష్కోటినే కాదు. భార్గవి ఆగు ఆగు భార్గవి. ఏం చేయను శివ, నేను ఇక్కడ ఉండడమే మీ నాన్నకి ఇష్టం లేదు. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే తట్టుకోగలడా? ఆ కోపంలో నిన్నేదైనా చేస్తే అందుకే నేను ఇక్కడ ఉండను. భార్గవి 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 ఆగు భార్గవి. లేదు శివ, నా వల్ల కావడం లేదు. నేను చెప్పేది విను. నన్ను చంపినా పర్వాలేదు, కానీ నీకేదైనా హాని జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. లేదు భార్గవి, ఈ ప్రపంచంలో నిన్ను నన్ను ఎవరు విడిదీయలేరు. నువ్వు నా సొంతం, నువ్వు నా ప్రాణం, అంతే. నాకు అంతే శివ, కానీ మీ నాన్న ఇచ్చిన వార్నింగ్ చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ఆయన గురించి నీకే బాగా తెలుసు. ఏదైనా అనుకుంటే చేసి తీరుతాడు. నేను ఇక్కడే ఉంటే చంపుతాను అన్నాడు. నిజంగా చంపినా చంపుతాడు. నేను నీకోసం చావుకైనా సిద్ధమే. కానీ నేను చచ్చిపోతే నువ్వు తట్టుకోగలవా శివ? భార్గవి అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. భార్గవి, నువ్వు నా లవర్వి. నీ మీద ఈగ వాలితేనే తట్టుకోలేను. అలాంటిది నీకు వార్నింగ్ ఇస్తే ఊరుకుంటానా? ఊరుకోను, చెప్తాను. ధనుష్కోటి, నాకే వార్నింగ్ ఇస్తావా? భార్గవ్ గారు మీరా? భార్గవ్ గారు మీరా? రండి కూర్చోండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బు కోసమే కదా నువ్వు నాకు ద్రోహం చేసింది? ఇదిగో, ఏ డబ్బు కోసమైతే నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చావో అదే డబ్బు తీసుకొచ్చి నీ ముందు పెట్టాను. తీసుకో. ఇంత డబ్బా ఎక్కడిది మేడం? ఎంత అని అడగాలి గాని ఎక్కడిది అని అడగడం తప్పు లాయర్ గారు. లెక్క పెట్టుకోండి. ఇంత డబ్బు ఇచ్చారు అంటే నాతో చాలా పెద్ద పనే ఉంటుంది. ఉంది, పెద్ద పనే ఉంది. ముందు డబ్బు సరిపోతుందో లేదో చెప్పు. డబ్బుకి సరిపోవడం అంటే మాటే లేదండి. ఎంత ఇచ్చినా అది తక్కువే అవుతుంది. ఇంతకీ మీరు పనేంటో చెప్పలేదు. ముందు పనేంటో చెప్పండి. ఇది సరిపోతుందో లేదో నేను చెప్తాను. నీ సంగతి నాకు బాగా తెలుసు లాయర్. ఎంత కావాలో నువ్వు అడగకుండానే నువ్వు సాటిస్ఫై అయ్యేలా అమౌంట్ అరేంజ్ చేస్తాను. నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఓకే, చెప్పండి మేడం. అది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఇది గనక చేశావు అంటే దీనికి డబుల్ పేమెంట్ ఇస్తాను. డబ్బులంటే కష్టం గాని ఇంకోటి అంటే మొత్తం 3 వంతులు ఇవ్వాలి. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఆహా. ఓకే, పని అయ్యాక మిగిలింది ఇస్తాను. అయితే ముందుగా ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. అగ్రిమెంటా? ఎందుకు? కావాలి మేడం. ఏరు దాటిగా తెప్ప తగలేయటం నాకు అలవాటే, నీకు అలవాటే. అందుకే
మన జాగ్రత్తలో మనం ఉండటం మీకు నాకు కూడా మంచిది. సరే అలాగే కానీ వర్క్ మాత్రం అయిపోవాలి. నాకు అడ్వాన్స్ ఇచ్చారు అంటే సగం పని అయిపోయినట్టే మేడం. వామ్మో! వద్దు, నన్ను చంపదు, నాకే తెలియదు బాబోయ్. అమ్మా, చంపదు, చంపదు, నన్ను చంపదు, నాకే తెలియదు బాబోయ్. నన్ను చంపదు, 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 చంపదు. ఏమైందిరా నీకు? అక్క, నాకేం కాలేదు కదా, నన్ను ఎవరూ చంపలేదు కదా. అబ్బా, ఏం కాలేదు కానీ ఈ అరుపులేంట్రా? అసలు ఏం జరిగిందిరా? ఏం చెప్పంటావు అక్క? కళ్ళు మూసినా తెరిసినా ఆ భార్గవే కనిపిస్తుందక్క. ఎవరో మనుషులు పంపించి మన ఇద్దరిని చంపేమని చెప్పినట్టు ఒకటే కలక్క. నీకు అవే కలలా? అంటే నీకు అవే కలలా? కనీసం రాత్రి పూట కూడా నిద్ర పట్టి చావట్లేదురా. నేను చెప్పాను కదక్క, ఆ భార్గవి దెబ్బతిన్న పులి అదును చూసుకుని పంజా విసిరిందనుకో, మన పని అంతేనక్క. అయినా మనం భయపడ్డెందుకురా? మన వెనకాల కోట్ల రూపాయలు ఆస్తుంది, అది మన దగ్గర ఉండగా మనం ఎందుకు భయపడాలి? అది ఉంది కాబట్టే ఈ భయం, లేకపోతే మనల్ని ఎవడేం చేయగలడు? ఏంటి చారుశీల గారు, ఏంటి అక్క తమ్ముళ్ళిద్దరు కలిసి చాలా తాపీగా మాట్లాడుకుంటున్నారు? తాపియా నా బొందా, భయంతో ఉనికి చస్తుంటేను. భయమా? ఎందుకు? ఎందుకంటే ఆ భార్గవిని నమ్మలేం కదా లాయరు. ఇంత దెబ్బ తిన్నాక ఊరుకుంటుందంటావా? నాకు తెలిసైతే ఊరుకోదులండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతుంది. అదిగో విన్నావా, మనం వెంటనే ఈ ఊరు వదిలి పారిపోదామక్క. ఒరే మొద్దు, పారిపోయి ఏం చేస్తావురా? ఇంత ఆస్తి వదులుకుని ఎక్కడికి వెళ్తావు? ఇది మనం కష్టపడి సంపాదించిన ఆస్తి, మరి ముందు ప్రాణం ఉంటే ఆ తర్వాత ఇంతకి 10 ఎవరినైనా ముంచైనా సంపాదించవచ్చు. లాయర్ గారు, మీరేనే చెప్పండి, ఇప్పుడేం చేయాలి? ఆ భార్గవి మా జోలికి రాకుండా కేసు పెడితే? చంపాలనుకుంటే మనుషుల్ని పెడతారు, వాళ్ళు కనీసం ఆనవాళ్ళు కూడా దొరకకుండా చంపేస్తారు. ఇంకేం కేసు పెడతారు? అదిగో అక్క, చూసావా? నువ్వు ఉండరా. పైగా ఆ భార్గవ్కున్న బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఆవిడికి ఆస్తి పోయినా చేతిలో మనుషులైతే ఉన్నారు. ఏంటయ్యా నువ్వు సలహా చెప్పమంటే ఇలా భయపెట్టిస్తావేంటి? ఉన్న విషయం చెప్పానండి, ఆస్తి వెనక ఆపదలు కూడా ఉంటాయి, మరి ఇవి కావాలంటే అవి ఎదుర్కోవాలి. అక్క, నా మాట వినక్క, మనం వెంటనే మన ఊరు వెళ్ళిపోతాం. అక్కడైతే స్థాన బలం ఉంటుంది. ఇక్కడ ఎవరు చంపుతారో అని భయపడుతూ చచ్చే కంటే మనం ఊరు వెళ్ళిపోయి ఒక అందమైన బంగ్లా కట్టించుకొని ఒక టూరింగ్ టాకీస్ కొనేసుకొని ఆ టికెట్ల డబ్బులు వసూలు చేసుకొని హాయిగా బతికేయొచ్చు కదా. ఈ ఐడియా బాగానే ఉంది, కానీ ఉన్నట్టుండి అంత డబ్బు కావాలంటే ఎలా కుదురుతుంది? ఆస్తులు అమ్మేయాలి. అక్క, అయితే అమ్మే చెప్పొక్కో. అవును లాయర్ గారు, ఈ ఆస్తి అమ్మేసేయండి. అయినా మాకు డబ్బులు కావాలి గాని ఈ కంపెనీలు లెక్కలు అవి మాకెందుకండి? అందుకే మేము ఊరెళ్ళిపోతాం. ఏమంటారు? నిజమే, కానీ ఉన్నట్టుండి అమ్మాలి అంటే దానికి చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. డాక్యుమెంటేషన్లు, లీగల్ హైర్లు, అవి ఇవి అని చాలా తతంగం ఉంటుందండి. ఓ ఇంటిని అమ్మడం తేలిక గాని ఓ కంపెనీ అమ్మాలంటే చాలా కష్టం అండి. అవన్నీ నువ్వే చూసుకోవయ్యా. నాకు మాత్రం ఆస్తులమ్మి డబ్బులు చేతికొచ్చేలా చెయ్యి, అంతే. అలా చెయ్యాలి అంటే మరి నా పనులు మానుకుని మీ పని మీదే ఉండాలండి. మరి ఉండు, మా పని మీదనే ఉండు. నీకెంత కావాలో అడిగి తీసుకో, కానీ ఈ ఆస్తిని వెంటనే డబ్బులుగా మార్చేయి. లేకపోతే ఎక్కడ చస్తామోనని భయంగా ఉంది. అదైతే నిజమేనండి,
పైగా ఆ భార్గవి నా దగ్గరకు వచ్చి నన్నే చంపుతానని బెదిరించిందండి. అందుకే ఏదో ఒకటి చేయవయ్యా బాబు. సరే, మీరు మరీ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆస్తి కొనేసి డబ్బులు ఇవ్వాలి అంటే ఒకే ఒక నార్త్ ఇండియన్ ఉన్నాడు. అతనైతే ఇలా ఆస్తి తీసుకుని అలా డబ్బులు ఇచ్చేస్తాడు. మరైతే ఆలస్యం ఎందుకు లాయరు? పిలిపించు. పిలిపించొచ్చు, కానీ ఆయనకి తెలుగు రాదు. మీకు తెలుగు తప్ప మరొకటి రాదు. మాకు రాకపోతే ఏంటి, మీకొచ్చు కదా, అవన్నీ మీరే చేసి పెట్టండి. నేను చెయ్యాలి అంటే నేను పొద్దస్తమానం మీ చుట్టూ తిరగలేనండి. అందుకే ఓ పని చేయండి, నాకు లీగల్ హైర్ ఇచ్చేయండి. అంటే ఏముంది, మీ బదులు నేను వెళ్ళి అన్ని మాట్లాడొస్తాను అంతే. అలా అంటావా? అయితే వెంటనే ఇచ్చాయక్క. నేను ఇప్పుడు ఏం చేయాలి లాయర్ గారు? ఏం లేదు, ఇదిగో ఈ పేపర్ల మీద సంతకాలు చేయాలి. కాకపోతే నాకు 25% కమిషన్ ఇవ్వాలి. సరే, ఇస్తాను. అయితే ఇక్కడ సంతకం చేయండి. ఇక మీ పని అయిపోయినట్లే. ఏంటి? అదేనండి, మీరు నాకు అప్పచెప్పిన పని అయిపోయింది అంటున్నాను. ఖర్చుల కోసం ఓ ₹1,00,000 ఇవ్వండి. అన్ని ఒకసారి తీసుకుందో లేపో. అది అప్పుడు తీసుకుంటానులేండి, ఇప్పుడు ఇది ఇచ్చేయండి. అక్క వెళ్ళి తీసుకురా. అన్ని సక్రమంగా చేయాలి లాయరు. అలాగేనండి. మన పని మాత్రం వెంటనే అయిపోవాలి లాయరు. తప్పకుండా. మరి నేను వస్తాను. వస్తానండి. అక్క, ఈడికి 25 పైసలు వాటా అంటే చాలా ఎక్కువ కదా. తమ్ముడు, ముందు డబ్బు రానిరా, తెల్లారేసరికి బిచానా ఎత్తేద్దాం. ఆ తర్వాత 25 పైసలు కూడా ఇచ్చేదే లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అక్క, నువ్వు సూపర్ అక్క. ఆకలేస్తుంది, అన్నం తినొస్తా. ఓ అక్క, ఆ లాయర్కి ఇంకోసారి ఫోన్ చేయి. ఎప్పుడో వస్తానన్న మనిషి ఇప్పటివరకు రానే లేదు. అతను వచ్చేదెప్పుడు, ఆ డబ్బులు తెచ్చేదెప్పుడు? వస్తాడులేరా, కోట్ల రూపాయలు రావాలి అంటే వెంటనే అయిపోతుందా ఏంటి? అక్కడ వాళ్ళని కలవాలి, డబ్బు మాట్లాడాలి, అవి తీసుకుని రావాలంటే టైం పడుతుంది కదా. వాళ్ళకి ఫోన్ చేస్తే మరింత తొందరగా వస్తాడక్క. ఫోన్ చెయ్యి చెయ్యి. ఒరే, వచ్చినట్టున్నాడు చూడు. అమ్మయ్య, వచ్చావా లాయరు? నీకు నిండా 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మా అక్క మీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసింది, ఈ లోపల నువ్వే వచ్చావు. వెళ్ళిన పని అవ్వాలి కదా. ఎంతకీ ఏమైంది లాయరు? పనైపోయిందా? క్యాండిడేట్ నే తీసుకొచ్చాను, రేటు అది మీరు మాట్లాడుకోండి. మేమా? వాళ్ళకి తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్ రాదు కదా. అందుకేగా మధ్యలో నేనుంది. నేనొకటి మాట్లాడి మీరొకటి మాట్లాడితే నేను ఇరుక్కుపోతాను. అందుకే డైరెక్ట్ గా తీసుకొచ్చాను. అయితే పిలిపించండి. ఒక్క నిమిషం, పిలుస్తాను మేడం. ప్లీజ్ కమ్.
ఎవరినో తీసుకొస్తానని చెప్పి దీన్ని తీసుకొచ్చావేంటి? ఏయ్, ముందు బయటికి పోవే. పోవే బయటికి. అక్క వసే మా అక్కని కొడతావే. తమ్ముడు, ఏంటి మమ్మల్ని కొడతావా? ముందు నీ అంత చూస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వాళ్ళు నువ్వు పిలిస్తే రారు చారుశీల, నేను పిలిస్తేనే వస్తారు. నువ్వు పిలిస్తే రావడం ఏంటి? ఏంటంటే ఈ ఆస్తికి యజమానురాలు ఆవిడే కాబట్టి. ఏయ్, ఏం మాట్లాడుతున్నా? ఈ ఆస్తి నాది. అది నిన్నటి దాకా, ఈ రోజు నుంచి ఆస్తి ఆవిడది. అలా ఎలా అవుతుంది? ఎలా అంటే మీరే రాసిచ్చారు కదా. నేనెప్పుడు రాసిచ్చాను? నువ్వు నా దగ్గర ఎలా రాయించుకున్నావో అలాగే లీగల్ హైయర్ అని చెప్పి ఈ లాయర్ నా పేరున రాయించాడు. ఒరే లాయరు, ఎంత పనిచేసావురా? నీ అమ్మ కడుపు మాడా, నీ పాడగట్ట మా కొంప ముచ్చావు కదరా. నిన్ను తగలబెట్ట, నీ జిమ్మడిపోను. ఏయ్, మర్యాదగా మీ ఇద్దరు బయటకు వెళతారా? మెడ పట్టుకుని గింటించమంటారా? ఏంటి, మమ్మల్ని మోసం చేసి ఆస్తి రాయించుకున్నంత మాత్రాన ఇది నీ సొంతం అయిపోతుంది అనుకున్నావా? నువ్వు మోసం చేసి సంపాదించావు కదే, అది చెల్లితే ఇది చెల్లుతుంది. నేను కోర్టుకు వెళ్తాను. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా కోర్టు ఫీజులు నష్టం తప్ప ఏం ఉపయోగం లేదమ్మా. అంత బాగా రాయించే నీ పేపర్స్. అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అప్పటికి చెప్తూనే ఉన్నారు, ఈ ఆస్తి మంది కాదు, బార్గెన్ పిలిచి ఇచ్చేద్దాము అన్నాను. కానీ నా మాట విన్నదా? అందుకేనమ్మా దీన్ని బయటకు పంపించేసాయి. మరి నువ్వు? అమ్మా, ఎంతైనా నేను మీ అమ్మకు వేలు విడిచిన అన్నయ్యను కదా అమ్మా. నీకు మేనమావను కదా అమ్మా. నువ్వు దానితో పాటు బయటకు వెళ్ళకపోయావంటే నీ కాళ్ళు విరిచేస్తాను. అమ్మా, పోరా బయటికి. అమ్మో, అమ్మా అమ్మా, ఏదో కొంచెం చిల్లరుంటే పడేయమ్మా. ఊరికి పోవాలన్నా ఛార్జీలకు లేవు. మేం బతకడానికి ఏమన్నా పడేసావంటే నీ పేరు చెప్పుకొని బతికేస్తామమ్మా. అక్క అడుక్కవే. అవునమ్మా, బుద్ధి గడ్డి తిని వేగ పని చేశాం. కాస్త కనికరించమ్మా. శత్రువునైనా క్షమించొచ్చు గాని నీలాంటి వెన్నుపోటుదారుల్ని అస్సలు క్షమించకూడదు. సెక్యూరిటీ, ఎస్ మేడం. వీళ్ళిద్దరిని ఈడ్చుకెళ్లి బయటకు నెట్టే. అలాగే మేడం. ఒరే మీ అమ్మ కడుపులు పాడ. అక్క రాక్క రావే రా. అక్క, మనం తీసిన కోతిలో మనమే పడ్డట్టు. ఎంత మంది జరిగింది అక్క. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఇట్స్ ఓకే మేడం, వస్తాను. మళ్ళీ నా సామ్రాజ్యం నా చేజిక్కింది. అరవై 70 80 90 200. అక్క, నా కోటు మీ పట్టి చీర 2 అమ్మినా మనం ఊరికెళ్ళే డబ్బులు కూడా రాలేదేంటి? తొందరపడి అమ్మేసినట్టున్నావు అక్క. కాస్త ఆగుంటే మరిన్ని డబ్బులు వచ్చాయి కదా. ఒరే సచ్చినోడా, నిన్ను! అక్క, అక్క,
వదిలేక్క, వదిలేక్క. అబ్బా, అబ్బా. దొంగ సచ్చినోడా హ, హ. అక్క ఆస్తమ్ము అని నా చెవుల జోరీగిలాగా గోల పెట్టావు కదరా. నీ మాటలు నమ్మి బేరం పెట్టాను. చూడు ఇప్పుడు మన బతుకులు ఏమయ్యాయో. లాయర్ గారు అలా ప్లేట్ మారుస్తాడని అసలు అనుకోలేదక్క. హ, ఆ. నువ్వు మాత్రం ప్లేట్ మార్చలేదు. ఆ భార్గవ్ ముందు నన్ను బయటికి నెట్టే మనలేదు. నన్ను పంపించి నువ్వు దాని కాళ్ళ దగ్గర కుక్కలా పడుందావని ప్లాన్ చేయలేదు. సన్నాసోడా. అది కాదే అక్క, హా, ఇద్దరం బయటకు వచ్చేస్తే ఎలాగ చెప్పు. ఎవరో ఒకరు అక్కడ ఉంటే మనకు మంచిది కదా అని అలా ప్లాన్ చేశా. ఉమ్, చివరికి కథ అడ్డం జరిగింది. నేనేం చేయను. ఏం చేస్తాం? వెళ్ళి అడుక్కు తిందాం పద. తిండికి లేని వాళ్ళంటే భిక్ష వేస్తారు కానీ ఆ? నిన్ను చూస్తే తిండికి ఎక్కువైంది అనిలా ఉన్నావు. నీకెవడు పైసా కూడా వేయడక్క. నన్నంత మాట అంటావురా? నిన్ను సచ్చినోడా? రేయ్! ఆగురా! అమ్మో! ఆగు! ఆగు! అయ్యో! ఆగురా! ఆగు! నిన్ను ఇక్కడ కదా నాకు ఒరేయ్, చేయలేదు ఆగు! అక్క. అమ్మా! ఓయో! ఆగురా!